చివరగా కర్రెగుట్టలో ఈరోజు నెత్తురోడుతుంది. నిన్ననే 38 మంది చనిపోయారు ప్రకాష్ గారు. అదేవిధంగా వరుసగా నడుస్తూ ఉంది. దాని మీద ఏంటి అసలు ఆపరేషన్ కగార్కి సంబంధించి? అంటే ఈ ఉద్యమం పుట్టినప్పటి నుంచి నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలో భాగంగానే ఉన్నాను. నాకు తెలుసు. 1968, 69లో నేను హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం సమసిపోగానే ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ కోపంతో బుల్లెట్లకు బలి చేశారు, 370 మందిని చంపేశారు అని నక్సలైట్ వైపు వెళ్ళిపోయారు. ఈ 50 ఏళ్ళ జర్నీ చూసినట్టయితే 55 ఏళ్ళు దాటింది. 55 ఏళ్ళ జర్నీలో వాళ్ళ లైన్ను వాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. కానీ వాళ్ళు రియలైజ్ కావట్లేదు. అంటే దేశం అంతా సుభిక్షంగా ఉంది, మీరు తుపాకులు కింద పెట్టండి అని నేను చెప్పట్లేదు. కానీ ఆ లైన్లో ఉన్న ఒక పొరపాటు వల్ల నేను 1978లో కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు, ఆ పార్టీ ఫౌండర్స్ కండిషనల్ బెయిల్ మీద హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కలిశాను నేను. సత్యమూర్తి గారితో అయితే 7 సార్లు కూర్చున్నాను. ఈయనతో కూడా, సీతారామయ్య గారితో కూడా పీస్ బుక్ సెంటర్లో ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు చెప్పాను నేను అప్పటికే దేవులపల్లి సాహిత్యాన్ని అంతా కూడా చదివి ఉన్నాను. నేను మావో రాసిన మంచి పుస్తకాలు, ఈ లీషా వచ్చి మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను చదివి ఉన్నాను. చైనా ప్రేరణ తర కావచ్చు, అక్కడ లాంగ్ మార్చ్ జరిగిన తీరు కావచ్చు, రష్యన్ రెవల్యూషన్ కావచ్చు. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. అయితే నేను ఆయనతోని ధైర్యం చేసి నేను మాట్లాడా, సార్ మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి కామ్రేడ్ అంటే కూర్చున్నాడు. తర్వాత నేను చెప్పా, ఇప్పుడు మీ మీద అప్పుడే దళాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మైదాన ప్రాంతాలలో మఫ్టీలో ఉండిపోయి హత్యలు చేస్తున్నారు. అంటే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలు కదా పరిష్కరించుకోవాల్సింది. మీరు పోయి వాళ్ళని చంపడం, సేవియర్స్ లాగా పోవడం అనేది మార్క్సిజంలో కరెక్ట్ కాదు కదా. రెండవది, మీరు యాక్షన్ చేసి వస్తారు, నిర్బంధానికి గురయ్యేటోళ్ళు వాళ్ళు యాక్షన్లో పాల్గొంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. కానీ మీరు యాక్షన్ చేసి వచ్చినాక వాళ్ళు బలైపోతున్నారు, వాళ్ళు కోర్ట్స్గా మారుతున్నారు, ఇంకేదో అవుతున్నారు. ఇది నాకు తెలిసి ఇది మార్చుకోవాలేమో అని అన్నాను. అంటే నువ్వు చిన్నోడివి, నీకు ఇంకా అవగాహన లేదు, మీకు ఇష్టమైతే ఉండండి మాతో, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పాడు. నిర్మమాటంగా చెప్పాడు. బట్ ఆ రోజు నుంచి నేను చూస్తున్నానమ్మా. సరే, ఇవాళ కర్రెగుట్ట విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆ దేశ పౌరులు మీ భాషలో తప్పుదోవల్ని ఉండొచ్చు, కానీ వాళ్ళంతటి వాళ్ళు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము. రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు, విశ్వసించని వాళ్ళు మేము రాజ్యాంగ ప్రకారం మేము వస్తామంటే చర్చల కోసం సిద్ధంగా ఉన్నాము అని అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం పాలించే వాళ్ళు రావాలి కదా. ఇది ఇక్కడ మాత్రం ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టాలి. తర్వాత అమిత్ షా కక్షపూరిత ధోరణి అనేది సరైనది కాదు. ఆఖరి నక్సలైట్ ఉన్నంత వరకు మేము యాక్షన్ చేస్తూనే ఉంటాము. అయితే ప్రభుత్వానికి ఎందుకింత ఆ ప్రతీకార వాంఛ కానీ శ్రద్ధ కానీ వచ్చింది అని అంటే, వేదాంత కంపెనీ అక్కడ మైనింగ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంది. అయితే వాళ్లకు మేలు చేయడానికి వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అడవులలో ఉన్న ఖనిజ సంపదనంతా కూడా ఈ కార్పొరేట్లకు దోచిపెట్టడం అనేది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా అది చేస్తూనే వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే అక్కడ అడవిలో వాళ్ళకు కొన్ని చట్టాలు ఉంటాయి, అడవి హక్కుల ప్రకారం మీరు పోండి అని అంటారు వీళ్ళు. అది వాళ్ళకు నచ్చదు. తర్వాత గుత్తికోయలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని వీళ్ళకి పోటీగా సల్వాజూడం లాంటివి పెట్టి మహేంద్ర కర్మ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా చేశారో మనం చూసాం. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మన సుదర్శన్ రెడ్డి గారే అప్పుడు ఆయన తీర్పిచ్చారు. అసలు ఒక బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ పార్టీ అట్లా తయారు చేయవచ్చా? సల్వాజూడం లాంటి ఆ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అది ఆ పేరు ఆపేశారు. కానీ మళ్ళా ఇప్పుడు ఇలా కవర్ ఆర్గనైజేషన్ లాగా పోలీసులు పెట్టుకుంటున్నది ఎవరిని అంటే మళ్ళీ గిరిజనులనే. వాళ్ళు కాల్చిన గిరిజనులే వస్తారు, వాళ్ళు కూడా గిరిజనులనే ముందు పెట్టుకుంటున్నారు. మందు పాత్ర వెళ్ళినా వాళ్ళే వస్తారు. అయితే ఈ ఇద్దరి మధ్య బలవుతున్నది ఎవరు అని అంటే ఆదివాసీలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరగండి, ఛత్తీస్గఢ్లో కానీ గడ్చిరోడ్లో కానీ 30 మంది చచ్చిపోతే 3 ఒరిజినల్ నక్సలైట్స్ ఉంటారు, 27 మంది ఆదివాసీలు ఉంటారు. అయితే ఈ మారణ హోమం ఆగాలంటే, సరే నక్సలైట్ల మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, ప్రేమ లేకపోవచ్చు, ఆదివాసీలను బలి చేయకుండా ఉంటానికైనా చర్చలు చేయవచ్చు కదా. ఆ చర్చలలో మీరు ఆయుధాలను కింద పెట్టేసి జనజీవన స్రవంతిలో కలవండి, అట్లయితేనే మేము ఈ చర్చలలో ముందుకెళ్తామని కూడా చెప్పొచ్చు కదా. బట్ వాళ్ళని రాకుండానే కాల్ చేస్తాము, కర్రెగుట్టలలో మేము మొత్తం ఎన్సర్కిల్ చేసాము, అందరినీ చంపేస్తాము,
ఒకవేళ నిజంగానే అట్లా కనుక మొండికి పోయినట్టయితే అందరినీ చంపడం సాధ్యం కాదు, నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే వాళ్ళ హైడౌట్స్ వాళ్ళకు ఉంటాయి. అటువంటి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సేఫ్ ఎగ్జిట్ ఉంటుంది వాళ్ళకు. అంతే ఆలోచనలను చంపే క్షిపణి పుట్టలేదంటారు కదా. అదొకటి ఆలోచనలే కాదు, ఆ అడవులలో వీళ్ళకి ఏం తెలుసమ్మా, అడవి మార్గాలన్నీ వాళ్ళకు తెలుసు, వీళ్ళకంతా తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే చుట్టూ సరౌండ్ చేద్దాం అనుకుంటారు. మధ్యలో నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్నో కొండ గుహలు ఉంటాయి, ఏది దొరుకుతుంది. ఒకసారి నేను మీకు చెప్తాను, చంద్రగిరి గుట్లన్నీ మన వరంగల్ పక్కన ఉంటాయి, అంటే చాలా దగ్గరలో దామెర దగ్గరలో ఉంటాయి. అయితే ఎన్కౌంటర్ జరిగింది, 11 మంది చచ్చిపోయారు. నెక్స్ట్ డే మార్నింగే మేము పోయినాం, నేను ఇంకా కొంతమంది పౌరవకుల నేతలు అందరం పోయినప్పుడు ఆ శవాలను తీసుకొని రిటర్న్ అయ్యారు వాళ్ళు, మాకు ఎదురయ్యారు కూడా. ఇక ఆడ ఏం లేదు, నిర్మానుష్యంగా ఉన్నాయి కొండలన్నీ కూడా. అయితే ఒక గంట తర్వాత ఈ శవాలను తీసుకొని వీళ్ళు హాస్పిటల్ చేరుకున్న తర్వాత మేము గట్టిగా అరిచినాం. మేము హక్కుల సంఘం తరఫున వచ్చినాం, పౌరకుల సంఘం తరఫున, మీరు ఎవరన్నా ఇంకా గాయాలతో ఉన్నట్టయితే మీరు బయటికి రండి అని చెప్పాం. ఒకతను వచ్చాడు, అతను గాయాలేం కాలే, కొండ సొరికెల్లో నక్కి కూర్చున్నాడు 1.5 రోజులు. అతను కాపాడాం మేము. తర్వాత అదే కొండలల్లో మేము పోయినప్పుడు కూడా బయటికి రాని ఆ మెయిన్ లీడర్ ఎవరినైతే టార్గెట్ చేసి వీళ్ళు దాడులు చేశారో రామకృష్ణ, ఆయన భార్య ఇంకో 2 రోజులు కూడా అలానే ఉండి అంత సర్దుమరిగిన తర్వాత వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అంటే మనం అనుకుంటాం పోలీసులు చుట్టుముట్టారు, ఎన్కౌంటర్ జరిగింది, ఎవరు లేరు అక్కడ అనుకుంటాం. కానీ వాళ్ళ హైడౌట్స్ ఉంటాయి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అందరినీ చంపడం అనేది వీళ్ళకి సాధ్యం కాదు. రెండవది, ప్రభుత్వంలో దోపిడీ ఉన్నంత వరకు, ప్రజారంజక పాలన లేనంత వరకు ఏదో ఒక రూపంలో అసంతృప్తి అనేది బయటికి పెళ్ళుపుతుంది. అది నక్సలైట్ పేరు ఉండొచ్చు, ఇంకొక పేరు ఉండొచ్చు, ఇంకొక పేరు ఉండొచ్చు. కాబట్టి ఈ వైఖరే తప్పు. ఈ పాకిస్తాన్తో పోరాడినట్టుగా కరెగుట్టలో నక్సలైట్లతో పోరాడకూడదు. సొంత జనం కదా, నిన్న జరిగిన దాడులు 9 దాడులు జరిగాయి కదా పాక్ యుద్ధంలో. ఎవరన్నా భారతదేశ పౌరులు వద్దన్నారా దాన్ని? ప్రపంచ దేశాలు అన్ని పార్టీలే కాక ప్రపంచ దేశాల సమర్థత కూడా దొరికింది అక్కడ. ఎందుకంటే జనావాసాల మీద దాడి చేయలేదు, సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించలేదు, టార్గెటెడ్గా వాళ్ళ స్థావరాల మీదనే టెర్రరిస్ట్ స్థావరాల మీద చేశారు. కొంత బాధ అనిపిస్తుంది, 5 చిన్నపిల్లలు చచ్చిపోయారు. అది మసూద్ అజర్ ఫ్యామిలీలో పుట్టొచ్చు వాళ్ళు, కానీ అమాయక పిల్లలు కదా. నాకైతే బాధ అనిపించింది. ఆ దాడులలో కావాలని చంపలేదు, తెలిసి చంపలేదు. బట్ ఆ అజర్ ఇచ్చిన స్టేట్మెంట్లో 5 చిన్నపిల్లలు చనిపోయినప్పుడు ఏం తప్పు చేశారు ఆ పిల్లలు అనిపించింది. వాళ్ళ కుటుంబాలలో పుట్టడమే తప్పని అనిపించింది. అంతేగాని దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. మరి కర్రెగుట్ట విషయంలో ఎవరు సమర్థించట్లేదు, ఈ పార్టీలే. కాబట్టి వాళ్ళు సంయమనం పాటించి ఇప్పటికైనా వెనక్కి తగ్గాలి, వాళ్ళకి చర్చలను పిలవాలి, అవసరమైతే జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పి అప్పీల్ చేయాలి. ఆ పద్ధతి కరెక్ట్, కానీ ప్రజాస్వామ్య దేశంలో శత్రువులను చంపినట్టు చంపడం అయితే కరెక్ట్ కాదు.